నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కట్నం చాలలేదని కోడలిని పురిటింటికి తరిమేసే అత్తమామలు కొందరు. కొడుకు చనిపోతే ఆమెను దురదృష్టవంతురాలిగా ముద్రవేసి ఇంట్లోంచి గెంటేసే అల్ప సిద్ధాంతులు మరికొందరు. ఇవాళ రేపు మనం రోజు పేపర్లలో చూసేది, టీవీల్లో వినేది ఇలాంటి దారుణాల గురించి. కొడుకు పోయాక ఆ కోడలికి చిల్లి గవ్వ ఆస్తి కూడా ఇవ్వకూడదని కోటల చుట్టూ తిరిగే ఈ సమాజంలో ఒక మామ మాత్రం దేవుడిలా మారాడు. నువ్వు నా కోడలివి కాదు, నా కన్న కూతురివి అంటూ కొడుకు చనిపోయిన బాధను గుండెల్లో దాచుకొని ఆ కోడలికి తానే దగ్గరుండి కన్యాదానం చేశాడు. సమాజం ముక్కున వేలేసుకునేలా ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేసిన ఈ హృదయ విదారక అద్భుతమైన గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్కు చెందిన దినేష్ బైరాగి కుటుంబం అది. ఆయన కుమారుడు కపిల్కు ప్రియాంక అనే యువతితో ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలోనే ప్రియాంక ఆ ఇంటి మహాలక్ష్మిలా మారిపోయింది. అత్తమామలను కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటూ భర్త కపిల్ను ప్రాణంగా ప్రేమిస్తూ ఆ కుటుంబంలో ఒక్కటైపోయింది. అంతా సంతోషంగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఆ విధికి కన్ను కుట్టిందేమో. కపిల్ మాయదారి క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆ వార్త వినగానే ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కానీ ప్రియాంక వెనకడుగు వేయలేదు. ఒక భార్యగా, ఒక వీర నారిలా భర్తకు ధైర్యం చెప్పింది. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా భర్తకు సేవలు చేస్తూనే ఉంది. కానీ ఆ కాలానికి దయలేదు. 2024లో క్యాన్సర్ మహమ్మారి కపిల్ను ఆ కుటుంబానికి కాకుండా చేసింది. ప్రియాంక సింధూరం చెరిగిపోయింది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది. కొడుకు చనిపోయాక ఏ ఇంట్లోనైనా ఏం జరుగుతుంది? నువ్వు మా ఇంట్లో ఉంటే మాకు కొడుకు గుర్తొస్తున్నాడు అనో, లేక ఆస్తిలో భాగం అడుగుతుందనో భయపడు కోడలిని పుట్టింటికి పంపించేస్తారు. ఇరుగు పొరుగు వారు కూడా ఆ ఒంటరి ఆడపిల్లని చూసి జాలిపడడం కంటే రకరకాల మాటలతో వేధించడమే ఎక్కువ. కానీ ఇక్కడ కపిల్ తండ్రి దినేష్ బైరాగి ఆలోచన వేరు. కొడుకు లేని లోటు ఎలాగూ తీర్చలేం, కానీ 25 కూడా నిండని ఈ కోడలి జీవితం నా కళ్ళ ముందే ఇలా అంధకారమైపోవాలా అని ఆయన మనసు రోధించింది. నా కొడుకు పోయినంత మాత్రాన నా కూతురు ఒంటరిది కాకూడదు అని నిర్ణయించుకున్నాడు దినేష్ గారు ఇక్కడితో ఆగలేదు. ప్రియాంక తండ్రిని పిలిపించి మాట్లాడారు. నీ కూతురు నా ఇంట్లో కోడలిగా బతకడం కాదు, ఇంకొకరి ఇంట్లో మహాలక్ష్మిలా మళ్ళీ జీవితాన్ని ప్రారంభించాలి అని నచ్చజెప్పారు. ప్రియాంకకు మరో మంచి సంబంధం కోసం ఆయనే స్వయంగా వెతకడం ప్రారంభించారు. ప్రియాంకకు ఒక మంచి సంబంధం కుదిరింది. అయితే ఆ పెళ్లిని పుట్టింటి వారు జరిపించలేదు. అత్తమామలే ముందుండి నడిపించారు. పెళ్లి ఖర్చులు మొత్తం తానే భరిస్తూ ఒక కన్న తండ్రి తన కూతురికి పెళ్లి చేస్తే ఎలా చేస్తాడో అంతకంటే ఘనంగా ప్రియాంక వివాహాన్ని జరిపించాడు ఆ మామ. అంతేకాదు, పెళ్లి పీటల మీద కూర్చొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా గుండె నిండా బాధ ఉన్న ముఖంపై చిరునవ్వుతో కోడలి చేతిని పెళ్లి కొడుకు చేతిలో పెట్టి కన్యాదానం చేశాడు దినేష్. ఈ దృశ్యం చూసి అక్కడ ఉన్న బంధువులు, ఊరి జనం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. నా కొడుకు బతుకుంటే నా కోడలిని ఎంత సంతోషంగా చూసుకునేవాడో, ఇప్పుడు అంతకంటే సంతోషంగా ఉంచే బాధ్యత నాది. ఇప్పటి నుంచి ప్రియాంక మా కోడలు కాదు, మా కన్న కూతురు అని ఆయన చెప్పిన మాటలు కోడల్ని వేధించే సమాజానికి చెంప చెళ్ళుమనిపించేలా చేశాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దినేష్ బైరాగి చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఇలాంటి అత్తమామలు దొరకడం ఆ కోడలి పునర్జన్మ సుకృతం. కట్నాల కోసం కోడళ్లను వేధించే అత్తమామలు ఉన్న ఈ రోజుల్లో కోడలిని కూతురులా చూసుకొని ఆమె జీవితానికి సరికొత్త బాటలు వేసిన ఈ మామ నిజంగా దేవుడితో సమానం. ఈ కథ విన్నాక మీకేమనిపించింది? దినేష్ బైరాగి గారి గొప్ప మనసుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.